హాయ్ పిల్లలు, ఈ వీడియో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు ఈ చార్ట్లో చూడండి, ఈ పిల్లలు రకరకాల పనులు చేస్తూ ఉన్నారు. అంటే డైలీ చేసేటువంటి యాక్టివిటీస్ గురించి ఇక్కడ మీరు తెలుసుకుంటారు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటారో కూడా నేర్చుకుంటారు. పిల్లలు ఇక్కడ ఈ గర్ల్ అంటే ఈ అమ్మాయి చిన్న పాప ఏం చేస్తుంది? బ్యాగ్ బుక్కులు తీసుకొని ఇంటికి వెళుతూ ఉంది. స్కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళడాన్ని హోమ్ టైం అని అంటారు. మీరు ఈవినింగ్ టైము స్కూల్ అయిపోతుంది కదా, స్కూల్ అయిన తర్వాత ఇంటికి వస్తారు, దానిని హోమ్ టైం HOMETIME హోమ్ టైం అని అంటారు. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చక్కగా ఇక్కడ ఎంట్రుకలను దువ్వుకుంటూ ఉంది. బ్రష్ తీసి ఎంట్రుకలను దువ్వుకుంటూ ఉంది. ఇలా చేయడాన్ని బ్రష్ హెయిర్ అని అంటారు. BRUSHHAIR బ్రష్ హెయిర్ అని అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చిన్న పాప తన హెయిర్స్ని ఎంట్రుకలను దువ్వెనతో బ్రష్తో దువ్వుకుంటుంది. అలా చేయడాన్ని ఇంగ్లీష్లో బ్రష్ హెయిర్ అని అంటారు. BRUSHHAIR బ్రష్ హెయిర్. అలాగే ఇక్కడ చూడండి పిల్లలు, ఈ చిన్న పాప ఏం చేస్తుంది? షూస్ ఆన్ SHOESON ఆన్ షూస్ ఆన్ అంటే ఈ పాప షూలను తొడుక్కుంటూ ఉంది, అంటే కాళ్ళకి బూట్లను తొడుక్కుంటూ ఉంది. ఈ విధంగా మీ పనులన్నీ కూడా మీరే సెల్ఫ్గా చేసుకోవాలి. ఇక్కడ ఈ అమ్మాయి షూస్ని వేసుకోవడాన్ని షూస్ ఆన్ అని అంటారు. SHOESON ఆన్ షూస్ ఆన్. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఈ బుడ్డోడు ఏం చేస్తున్నాడు? వీడు తింటూ ఉన్నాడు. నైట్ టైము తినడాన్ని డిన్నర్ అంటారు. నైట్ భోజనాన్ని డిన్నర్ అంటాడు. పిల్లలు ఈ అబ్బాయి టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడు. రాత్రి వేళల్లో భోజనం తినడాన్ని డిన్నర్ అని అంటారు. DINNER డిన్నర్. రాత్రిలో భోజనం చేయడాన్ని డిన్నర్ అని అంటారు. ఇక్కడ చూడండి పిల్లలు, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తను మార్నింగ్ టైంలో తింటూ ఉంది. మార్నింగ్ టైం తినడాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు. BREAKFAST బ్రేక్ఫాస్ట్. ఈ అమ్మాయి మార్నింగ్ టైం తింటూ ఉంది కాదు, ఇలా మార్నింగ్ తినడాన్ని బ్రేక్ఫాస్ట్ అని అంటారు. BREAKFAST బ్రేక్ఫాస్ట్. పిల్లలు ఇక్కడ చూడండి, తను ఏం చేస్తుంది? టేబుల్ మీద చక్కగా కూర్చొని వింటూ ఉంది. టీచరు లెసన్ చెప్తూ ఉంటే చక్కగా వింటూ ఉంది. ఇలా వినడాన్ని విని నేర్చుకుంటూ ఉంది. ఇలా విని నేర్చుకోవడాన్ని లెర్నింగ్ అని అంటారు. LEARNING లెర్నింగ్. టీచరు బోర్డు మీద నేర్పిస్తూ ఉంటే విని చక్కగా నేర్చుకుంటూ ఉంది. ఇలా చేయడాన్ని లెర్నింగ్ LEARNING లెర్నింగ్. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి ఏం చేస్తుంది? పని చేస్తూ ఉంది. తన బట్టలను ఉతికి ఇక్కడ పిండి ఆరవేస్తూ ఉంది. ఇలా చేయడాన్ని జాబ్స్ అంటారు. జాబ్స్ అంటే ఏంది? పనులు చేయడాన్ని జాబ్స్ అని అంటారు. ఇక్కడ ఈ అమ్మాయి పని చేస్తూ ఉంది కదా, చిన్న చేతులతో బుడ్డిగా చేస్తుంది కాదు, ఇలా పని చేయడాన్ని జాబ్స్ JOBS జాబ్స్ అని అంటారు.
పిల్లలు ఇక్కడ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఇక్కడ తన బట్టలన్నీ మడిచి బుట్టలో పెడుతూ ఉంది. ఇలా పని చేయడాన్ని కూడా జాబ్స్ అని అంటారు. మరొకసారి చూడండి పిల్లలు, హోమ్ టైం, HOME హోమ్ టైం, ఇంటికి వెళ్ళే టైము. బ్రష్ హెయిర్, BRUSHHAIR బ్రష్ హెయిర్, తల దువ్వడము. షూస్ ఆన్, SHOESON ఆన్, షూస్ ఆన్, షూలను తొడుక్కోవడము. అలాగే డిన్నర్, DINNER డిన్నర్, నైట్ తినడము. బ్రేక్ఫాస్ట్, BREAKFAST బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ తినడము. లెర్నింగ్, LEARNING లెర్నింగ్ నేర్చుకోవడము. జాబ్స్, పని, ఇక్కడ కూడా అమ్మాయి పని చేస్తుంది. పిల్లలు ఇప్పుడు వేరే యాక్టివిటీస్ని చక్కగా తెలుసుకుంటున్నారు. ఇక్కడ చూడండి పిల్లలు, ఈ వర్క్షీట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కాదు. వెరీ గుడ్, మీరందరూ చాలా చక్కగా చదివేటువంటి మంచి పిల్లలు. ఇక్కడ చూడండి, జాబ్స్. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ మిషన్తో ఇల్లును శుభ్రపరుస్తూ ఉంది, ఫ్లోర్ని శుభ్రపరుస్తూ ఉంది కాదు. ఇట్లా ఫ్లోర్ని తుడుచుకోవడాన్ని ఇవన్నీ కూడా పనులు అంటారు. JOBS జాబ్స్. ఇక్కడ చూడండి పిల్లలు, గో టు టాయిలెట్, GOTOILET టాయిలెట్. ఇతను ఏం చేస్తున్నాడు, టాయిలెట్లో కూర్చొని ఉన్నాడు. ఓకేనా, కాలకృత్యాలు తీర్చుకుంటూ ఉన్నాడు. ఉదయాన్నే మీరు నిద్రలేవంగానే కాలకృత్యాలు తీర్చుకుంటారు కదా, టాయిలెట్కి వెళ్తారు కదా, అది. ఇక్కడ చూడండి, వాష్ హ్యాండ్స్, WASH వాష్ హ్యాండ్స్, చేతులను శుభ్రంగా కడుక్కుంటూ ఉన్నాడు. చేతుల్ని కడుక్కోవడాన్ని వాష్ హ్యాండ్స్ అని అంటారు. WASHHANDS వాష్ హ్యాండ్స్. పిల్లలు ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చక్కగా టేబుల్ మీద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంది. అంటే హోంవర్క్. ఇంట్లో కూర్చొని చదువుని హోంవర్క్ రాస్తారు కదా, అలా చేయడాన్ని హోంవర్క్ అని అంటారు. HOMEWORK హోంవర్క్. పిల్లలు ఇక్కడ చూడండి, తనేం చేస్తుంది, చదువుతూ ఉంది. ఇక్కడ టేబుల్ మీద కూర్చొని ఈ అబ్బాయి చదువుతున్నాడు కాదు, దీనిని రీడింగ్ అని అంటారు. READING రీడింగ్. ఇతను రీడ్ చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి కూడా ఏం చేస్తుంది, చక్కగా బుక్ తీసుకొని చదువుకుంటూ ఉంది. ఇక్కడ కూడా రీడింగ్, READING రీడింగ్. పిల్లలు ఇతను ఏం చేస్తున్నాడు, ఇతను టీచర్ చెప్పింది ఇంటి దగ్గర వచ్చి రాస్తూ ఉన్నాడు. దీనిని హోంవర్క్ అని అంటారు. HOMEWORK హోంవర్క్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇతను చదువుకుంటూ ఉన్నాడు. అంటే స్టడీ, STUDY స్టడీ. ఇతను స్టడీ చేస్తూ ఉన్నాడు. చూసారా పిల్లలు, చాలా చక్కగా రోజు మీరు చేసేటువంటి పనులు, యాక్టివిటీస్ని ఇందులో ఇచ్చారు కాదు. అలాగే రోజు మీరు ఉదయాన్నే నిద్రలేయాలి. అలాగే నిద్రలేసినప్పుడు మొహం కడుక్కోవాలి, టాయిలెట్కి వెళ్ళాలి. టాయిలెట్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్స్ని వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ చేసిన తర్వాత బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత ముఖాన్ని తుడుచుకొని పౌడర్ అద్దుకోవాలి. పాలు అవి తాగాలి. తర్వాత బ్రేక్ఫాస్ట్ తినాలి. బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత స్కూల్కి షూస్ వేసుకోవాలి. బ్యాగు అవన్నీ తీసుకొని స్కూల్కి వెళ్ళాలి. ఈ విధంగా రోజు మీరు డిసిప్లైన్గా అన్ని యాక్టివిటీస్ను మీరే చేసుకోవాలి. డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కిడ్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ వీడియోస్ని రోజు అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. రెగ్యులర్గా మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.